ఎట్లా ఉంటుంది, చేదుగా ఉంటుంది. నన్ను ఒకసారి పిలిచేట్టు రెండోసారి పిలవరు, అది నాకు తెలుసు. కారణం ఏంటి? రాజీ పడకుండా ఉన్నది చెప్పొస్తాను. జాగ్రత్త గమనించండి. ఇక్కడ ఏం జరుగుతుందంటే, పొట్టి జక్కయ్య ఇంత ధనవంతుడు, చీఫ్ ట్యాక్స్ కలెక్టర్ అంటే ఆయన కింద గుమస్తా ఉంటాడు. గుమస్తా ఉంటే ఏమనుకుంటాడు, ఊరు మా సార్ పైకెక్కాడు, గబుక్కున ఆఫీస్కి ఫోన్ చేసి డ్రైవర్కి ఫోన్ చేసి రండి సార్ వచ్చాడు, సార్ చెట్టెక్కాడా బాబు, మనకు పరుగు పోయిందిరా బాబు అనుకుంటారు. అనేక వాదనలు ఇక్కడ నాకు కనబడుతుంది, ఇవన్నీ చూస్తున్నాను. సార్ దిగండి సార్, ఎవరిని చూస్తే బాగోదు సార్, చెట్టు దిగండి సార్. అరే బాబు మీరు ఆగండి రా, నాకు నా ఉద్యోగం తృప్తిని లేదు, నాకు నా భార్య తృప్తిని లేదు, నాకు ఏది తృప్తిని లేదు. వడ్డీల మీద వడ్డీ వేసి చక్కెర వడ్డేసి 1 లక్ష రూపాయలు అయితే వాడి దగ్గర 4 లక్షలు బీక్కున్నా, వాడి దగ్గర 2 లక్షలు బీక్కున్నా, వాడి దగ్గర 3 లక్షలు బీక్కున్నా, ఇళ్ళన్నీ ఆక్యుపై చేసుకున్నా, వాడి డబ్బు కట్టబోయేసరికి వాడి ఇల్లుని రాయించుకున్నాను. ఇవేమి నాకు తృప్తిని లేదు, ఆగండి రా బాబు. ఏంటయ్యా అతని హృదయం